మనకు టైం అంటే తెలుసు, జీవితం అంటే తెలుసు. వారికేం తెలుసు? ఆ దున్నపోతుగానికంటూ సహచర మంత్రిని ఉద్దేశించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవులో గుసగుసగా మనకు టైం అంటే తెలుసు, జీవితం అంటే తెలుసు. వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటుండగా మైక్ స్పీకర్లు ఆన్ చేసి ఉండడంతో అది బయటకు వినిపించింది. అప్పటికే మీడియా కెమెరాల్లో అదంతా రికార్డ్ అయింది. మళ్ళీ కొద్ది నిమిషాలకే వస్తుండా, స్టార్ట్ అయినాక జాయిన్ అవుతాడా అంటూ మైనార్టీ నేతలను ఉద్దేశిస్తూ మొదలు పెట్టండి అని ఆర్డర్ వేసినట్టుగా పొన్నం మాట్లాడారు. మరో మంత్రి లేకుండా ప్రెస్ మీట్ ఎలా మొదలు పెడతామని మైనార్టీ నేతలు సందిగ్ధంలో పడి వెనక ముందాడారు. దీంతో మరోసారి పొన్నం మైక్ అందుకొని మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా అంటూ దబాయిస్తున్నట్టుగా మాట్లాడారు. ఇదంతా కెమెరాల్లో రికార్డ్ అయింది. మీడియా సమావేశం కవరింగ్ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా నిమిషాల్లోనే వైరల్ అయింది. దీంతో నాలుక ఖర్చుకున్న పొన్నం ప్రభాకర్ ఖండన ప్రకటన చేశారు. పెద్దన్న అని పిలుచుకునే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సహచర మంత్రివర్యులను ఉద్దేశించి నేను అనని మాటలను అన్నట్టుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించింది అని సెలవిచ్చారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లే హడావిడిలో ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ కావడానికి ఆలస్యం అవుతుందంటూ ఏదో దాటవేసే ప్రయత్నం చేశారు. చివరికి ఇదంతా బీఆర్ఎస్ రాజకీయ నీచ బుద్ధికి నిదర్శనమంటూ ఆ పార్టీపై బట్ట కాల్చి మీద వేశారు.